మట్టి గాజులు ఎందుకు నీలవేణి? ఏకంగా బంగారమే చేయించుకోవచ్చుగా, నీ పెళ్లి కదా. మేము మీకు మళ్ళీ ధనవంతరమేం కాదు కదా, అయినా నాకు మట్టి గాజులు అంటేనే ఇష్టం. ఆ గాజులు డజన్ ఎంత? డజన్ 3 అండి. నాగమణి, నీ పెళ్ళెప్పుడు? సంబంధం కుదిరిందా? మాఘమాసంలో. మొత్తం గాజులు మీరే కొనేస్తారా ఏమిటి? దయా, మరి నీ పెళ్ళెప్పుడు? డిసెంబర్లో. మరి నీది? ఇంకా ముహూర్తం పెట్టలేదు. నాగమణిది మాఘమాసంలో అట. ఇంతకీ వరుడెవరు? కొబ్బరికాయల కాంట్రాక్టరా? ముందు నువ్వు చెప్పు. డాక్టరా, యాక్టరా? మా చిరంజీవికి ప్రాణ స్నేహితుడు. ఆయన మాట్లాడితే సూదుల వర్షం కురిసినట్టుంటుంది. ఎవరో చెప్పుకొని చూద్దాం. సూదుల వర్షము దబనాల వర్షం కురిపించే ఆ సుందరుడెవడో ఏమోనమ్మా. ఇలా బేతాళ ప్రశ్నలు వస్తే మేము చెప్పలేం. దయ సంగతి సరే, నీ మొగుడు గురించి చెప్పు. అమ్మా, ఈ సిగ్గంతా నీ మొగుడు ముందు పడుదుగాలే, చెప్పు. అతను సుందరుడే, మీకందరికి బాగా తెలుసు. పెళ్లి కాకముందే ఇలా మొగుడి మీద ముసుగు కప్పేస్తున్నావే, ఇక పెళ్ళైపోతే? మరి కాబోయే మొగుడు పేరు చెప్పుకోవడం సిగ్గు కాదేమిటి? ఆడాళ్ళు మళ్ళీ మనకు సిగ్గేంటి? చెప్పు. మరి అబ్బా నువ్వు ఉండవయ్యా. కుదరకు మాకు సంబంధాలు కుదిరితే మధ్యలో నువ్వు ఒకడివి. ఆ ఎర్ర గాజులు ఇవ్వు. ఆయనకి ఎరుపంటి ప్రాణం. మా ఆయనకి అంతే. ఎరుపన్నా పరుపన్నా పడి చస్తాడు. విచిత్రంగా ఉంది. మా ఆయనకి ఎరుపంటే చాలా ఇష్టం. చూడబోతే మనం ముగ్గురు మొగుళ్ళు అన్నదమ్ములే ఉంటారు. అప్పుడు మనం అప్ప చెల్లెలు అవుతాంలే, ఏం నష్టం లేదు. చెప్పు. మరి ఆయన ఎవరంటే? అబ్బా నువ్వు ఉండవయ్యా. ఉన్న మొత్తం ఎర్రగాజులన్నీ ఇచ్చేసి వెళ్ళు. చొక్కా బాగుంది, ఎవరిది? భలేవరండి బాబు, నాదేనండి. కష్టపడి కుట్టుకుంటేను. పైగా ఇవాళ నా జబర్దస్త్ జడే. అదే బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఓ 10 రూపాయలు అప్పుంటేవండి. సిగ్గులేదు ఆడవాళ్ళని అప్పడగటానికి? పార్టీ ఇవ్వాల్సిందల్లా పోయి. పార్టీ ఇవ్వడానికేనండి బాబు అప్పడిగేది. పైగా ఆడపిల్లల దగ్గర అప్పు తీసుకుంటే కలిసి వస్తుంది. మా బామ్మ చిన్నప్పుడు. సరే, నీ పుట్టినరోజు కనుక ఏం కావాలి? పోనీ కొత్త పాటను చెప్పనా? అబ్బా, పండగ రోజు కూడా పాత రవికేనా అని, పుట్టినరోజు కూడా పాటమేనా అని. మరి ఇంకేం కావాలి? ఓ పని చేయండి, మీరేమి ఇవ్వద్దు, నేనే ఇస్తాను. నేను ఒకటి ఇస్తాను, మీరు 2 ఇవ్వండి. అప్పుడు జపరే జమ జపా జఠం. బ్రహ్మంగారి మఠమా? అబ్బా, ఈ వయసులో మఠాలేవి ఎందుకు గాని బాబు. నా మాట విని మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసేసుకొని చెప్తాను. జమజొద్దులు జప చెట్టేస్తున్నా, జమజొద్దులు జప చెట్టేస్తున్నా, జమజొద్దులు జప చెట్టేస్తున్నా. నీ పని వెంకటరత్నాలు చెప్తానుండు. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, ఏదో పాపం పసివాణ్ణి జాలి చూపి వదలండి మళ్ళించండి. అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. థా 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 థా. కలదు కొరితే చేపనేను. తాకడజం కుచుక్కు తరకడజం కుచుక్కు తాకడజం కుచుక్కు తరకడజం కుచుక్కు. ఎరను చూసి మోసపోను. తాకడజం కుచుక్కు తరకడజం కుచుక్కు తాకడజం కుచుక్కు తరకడజం కుచుక్కు. వెకిలి వేషాలు ముదిరిపోతేను అసలు పాఠాలు నేర్పగా, యముడిలా వాడు వెనక ఉన్నాడు తెలుసునా తెలియజెప్పనా. వద్దు వద్దు బాబోయ్, తప్పు కాగితల్లోయ్ చెంపలేసుకుంటా, గోడ కుర్చీ వేస్తా. మొన్ననే నేను కళ్ళు తెరిచాను, ఇంతలో నన్ను బూచాడికి చేకు. అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. పోనీ పాపం అనుకుంటే ఓహో చనువే ముదిరిందే మర్యాదేనా. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసేయనా, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర.
వెతికి చేరా తరకడిచాం 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 బతుకు నీతో ముడిని వేశా తరకడిచాం 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 తరికి చేరాను వరము వేడాను కరుణతో దారి చూపవా మనసులో మాట తెలుసుకోవమ్మ చెలిమితో కలిమి కురియవా పొరపాటిది తడబాటిది గుంజిలే తీసేయనా అతి తెలివితో మతిపోయనా నీ వేషం నా ముందర లాలా లాలా వదలండి ముదిరిందే మర్యాదేనా లలలా తడబాటిది లాలా నా ముందర లలలా తడబాటిది లాలా నా ముందర నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. ఏమిటి కనపడడం మానేశారు? పక్క గ్రామాలకు వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఏమిటండి విశేషాలు? విశేషమేనమ్మా, గ్రహాలన్నీ స్వగృహాల్లో ఉండడం వల్ల మాఘమాసం పెళ్లిళ్ళకి మహోన్నతమైన మాసం. ఆహా. అందుకే వెళ్ళి ముహూర్తాలు పెట్టొస్తున్నా. నా పెళ్లి కూడానండి. అలాగా, శుభం. ఏదో మీ నోటి చలవ. చాలా సంతోషం అమ్మా, ఇన్నాళ్ళకి కుదిరిందన్నమాట. నాకు చెప్పకుండా చేసుకుందామని. అదేమిటండి అలా అంటారు? మీరు లగ్నం పెడితేనే కదా నా పెళ్లి. రండి కూర్చోండి. అదృష్టవంతురాలి నాగమణి. పెళ్లి ఆలస్యమైనా పరమోత్తమమైన ముహూర్తం లభ్యమవుతోంది. ఆ నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వచ్చే ఆదివారం ఓ మహత్తరమైన ముహూర్తం ఉంది. వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందంటే అయితే ఊళ్ళో చెప్పేద్దామటి. అట్టగే ఆ ముహూర్తానికి చేసుకున్నావంటే ఆ సిరి సంపదలు, శాంతి సౌభాగ్యాలు నీ పరమవుతాయి. ఈ సంసార జీవితం స్వర్గతుల్యం అవుతుంది. పార్వతీ పరమేశ్వరులాగా మీ దాంపత్యం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. నువ్వు బంగారు పూలతో పూజ చేసుంటావమ్మా. లేకపోతే ఆ ముహూర్తానికి పెళ్లి జరగడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఎంత చల్లటి మాట చెప్పారు సిద్ధాంతి గారు. ఏమిటి తను ఇంకా రాలేదు? అమ్మా వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందంటే ఇల్లే కలవలేటి. అయ్యో మరే అడియా, వచ్చే ఆదివారం కూతురు పెళ్లి చేసి పప్పన్న పెట్టించా. ఏమిటి సుజాత, ఎందుకింత ఆలస్యం చేసిందబ్బా? అమ్మా అమ్మా నా పెళ్లి కూడా వచ్చే ఆదివారం చేయలే. చెవులు పక్కన కడవలేటే వెనక చెప్పడు. మంచి ముహూర్తాలు ఉన్నాయంట, పళ్ళు చేసుకోకూడదు. ఏంటి రెండో పెళ్ళ?